హాయ్, అందరికీ నమస్తే అండి. ముందుగా ఈరోజు నేనైతే మీకు స్పైసీగా టేస్టీగా ఉండే పులిహోరలను నేను చేసి చూపించబోతున్నాను. ఈ పులిహోర అనేది చాలామందికి తెలిసి ఉంటుంది, ఇష్టం కూడా అయి ఉంటుంది. మనకు మంచి వేసవికాలం కానీ లేదా వింటర్లో కానీ ఇట్లాగా వర్షాకాలము ఇట్లాగా స్పైసీగా టేస్టీగా ఉండే పులిహోరలను మనం ఇలా చేసుకొని వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. పిండి అయితే తీసేసుకున్నాం కదా, మంచి గట్టిగా ఉండే పిండి అయితే తీసుకొని అందులో సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. తగిన సాల్ట్, సోడా ఉప్పు అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. కొంతమంది సోడా ఉప్పు అయితే వేసుకోరండి, ఇది ఆప్షనల్ మాత్రమే. కానీ సోడా ఉప్పు వేసుకుంటే కొంచెం మెత్తగా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము కొంచెం వేసుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెబ్బలను అయితే వేసుకున్నాను. కొత్తిమీర రెబ్బలు వేసుకున్నాం కదా. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. మనకు ఈ పులిహోరలకు కావాల్సింది మెయిన్గా మనకు పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లము ఇవి ఉంటేనే ఈ అల్లం వెల్లుల్లి అనేది ఈ మంచి టేస్ట్ని, మంచి వాసన అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా మనం యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్ క్వాంటిటీ ఒక 2 or 3 అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకోవడం వల్ల బాగా మనకు నోటికి కొంచెం కచ్చగా బాగా తినేటప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట, బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, ఇవన్నీ కట్ చేసి వేసుకున్నవన్నీ మనము ఈ పిండిలో బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేనైతే కలిపేసుకున్నాను. మనం కట్ చేసి పెట్టుకొని వేసుకున్న పిండిలో వేసినవన్నీ నేనైతే బాగా కలిసిపోయేలాగా కలుపుకున్నానండి. మరీ వాటర్ అనేది కొంచెం జారుగా కలుపుకోవడం వల్ల మనకు పులిహోరలు అనేవి రావన్నమాట, అతుక్కుపోతాయి, ప్యాన్కి అతుక్కుపోతాయి అనమాట. అందుకని కొంచెం లైట్గా గట్టిగా ఉండేటట్టు మనము రెడీ చేసుకోవాలి. ముందైతే స్టవ్ అయితే వెలిగించేసాము, ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం. పులిహోరల ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము. హీట్ అయ్యాక మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి మనము వేసుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. చూసారు కదా, ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. నేనైతే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అన్నిటికీ ఆయిల్ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలన్నమాట. అంటే మనము ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువ మళ్ళీ వేయం కదా, వేసేటప్పుడు వేసుకోవాలి, మళ్ళీ తీసేటప్పుడు మళ్ళీ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు మనం స్పూన్తో ఇలాగా నీట్గా సైడ్కి పోకుండా ఇలా నీట్గా మనము పులిహోరలు అనేవి వేసేసుకోవాలి. స్పూన్తో ఇలా ఒక్కొక్కటి పులిహోర అనేది వేసుకోవాలి. స్పూన్తో ఇలా స్పూన్తో ఒక్కొక్క పులిహోర అనేది మనము ఎన్నుంటే అన్నీ మనం వేసేసుకోవాలన్నమాట. స్పూన్తో నీట్గా ఒక్కొక్క ప్యాన్లో మనము ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్లో ఎక్కువ అడుగున కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే మనకు తీసేటప్పుడు ఈజీగా వస్తుందన్నమాట, అతుక్కుపోకుండా అనేది ఉంటుందన్నమాట. నేనైతే ఇలాగే చేసుకుంటాను. నా స్టైల్లో అయితే నేను ఇలా చేసుకుంటాను. మరి మీ స్టైల్లో మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు తెలీదు. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. నేనైతే ఇలాగా స్పూన్తో పెట్టేసుకున్నాను అనమాట. కొంతమంది చేత్తో కూడా పెట్టుకోవచ్చు, కానీ స్పూన్తో పెట్టుకుంటే కొంచెం మంచిగా వస్తాయని చెప్పి నేనైతే స్పూన్తో పెట్టుకున్నాను. చేత్తో అయితే ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. అయిపోయింది. ఇలా పులిహోరలు ఇలా స్పూన్తో మనము ఇలాగ నీట్గా వేసేసుకున్నాం అనమాట.
ఇప్పుడు మనము చేయాల్సింది మళ్ళీ పైన ఆయిల్ అనేది కొంచెం లైట్గా మనం అప్లై చేస్తే ఆయిల్ ఈ పులిబొంగరాలు వేసాం కదా, ఆయిల్ అనేది దాంట్లోకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకు తీసేటప్పుడు పులిబొంగరాలు అనేవి మనకు ఈజీగా మనకు వచ్చేస్తాయి అనమాట. అతుక్కోకుండా మాడిపోకుండా ఈజీగా వస్తాయి. ఇవి ఆల్మోస్ట్ మాడిన కలర్లోనే ఉంటాయి అనమాట. ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము. ఇవి మాడిన కలర్లోనే ఉంటాయి. కాకపోతే మనం లో ఫ్లేమ్లో పెట్టి తీసుకుంటేనే ఓకే. ఈ హై ఫ్లేమ్లో పెట్టి తీసామంటే ఇంకా మరీ మాడిపోతాయి అనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ కింద అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మనం వీటిని అవి ఒక స్పూన్తో మనము చిన్నగా తిప్పుకోవాలన్నమాట. వీటిని చూసాం కదా, మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే ఈజీగా అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇట్లాగా చూసారు కదా, ఆయిల్ అనేది వేసేసుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే రావన్నమాట. చూసారు కదా, నేనైతే వేడి టేస్టీగా ఉండే పులిబొంగరాలు అయితే చేసేసానండి. మనకు చలికాలంలో కానీ వర్షాకాలం కానీ ఇలా వేడిగా టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే పులిబొంగరాలను రెడీ చేసుకొని ఇలా మనము ఇంట్లో ఫ్యామిలీతో ఇలా తినేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, వేడి స్పైసీగా ఉండే పులిబొంగరాలు అయితే రెడీ అయిపోయాయి.